ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాము. తులారాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె చల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి, వారిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి.
నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. సుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు. వీరి యొక్క జీవితాన్ని గనుక చూస్తే ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రాశి వారి ప్రస్తుత గ్రహస్థితులను పరిశీలిస్తే ఫలితాలు మిశ్రమంగా, అంటే కొన్ని మంచివి, కొన్ని సవాళ్లుగా ఉండేవిగా
కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలోని వివిధ అంశాలలో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం, కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే సూచనలు ఉన్నాయి. అయితే అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు, అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. మీ ప్రాణ స్నేహితుడితోనో లేదా మీ జీవిత భాగస్వామితోనో, అనగా భర్త లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బు విషయంలో మనస్పర్ధలు వచ్చి ఉన్న సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ భార్యతో కలిసి వ్యాపారం చేయటం అంతగా కలిసి రాకపోవచ్చు. డబ్బు వ్యవహారాలు స్నేహాన్ని, బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒక చోట లాభం వస్తే మరొక చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ సమయం పర్వాలేదని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థ నుండి ఒక శుభవార్త వింటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు. చేతి వృత్తుల వారికి పనిభారం పెరిగినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి, అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా కొంచెం అలసటకు గురి అవుతూ ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఒక పరీక్షా కాలం లాంటిది. చదువు మీద ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది. మనస్సు పక్కదారులు పడుతుంది. స్నేహితులతో తిరగటము, సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో సమయం గడపటం వంటి వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి చేయటం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రుల, గురువుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వారి ప్రోత్సాహంతో మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే కొందరు విద్యార్థులలో కష్టపడకుండానే ఫలితం రావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చదువులో ఏకాగ్రత పెరగడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు 5 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి దత్తాత్రేయ స్తోత్రం చదవండి. వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం, శనగపప్పు లడ్డు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టండి. అలాగే ప్రతిరోజు ఉదయం జ్ఞానానికి అధిపతి అయిన హయగ్రీవ స్తోత్రాన్ని చదవటం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీకు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ నుండి మీకు సహాయం అందుతుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అందరితో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో గొడవలు రావచ్చు. అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం లేదా చాలా ఓపికగా వ్యవహరించటం మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభ సమయం. చాలా కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే ఆలోచన మాత్రం అస్సలు మంచిది కాదు. అయితే వ్యాపారానికి కావలసిన సలహాలు, ఆర్థిక సహాయం వారి నుండి లేదా వారి బంధువుల నుండి లభించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేమీ ఉండవు. కానీ వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. చల్లటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డబ్బుకు లోటు ఉండదు. రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. శుభకార్యాలకు, అనవసరమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ ఫలితాలు. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే రానున్న 48 గంటల్లో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం. ఈ ప్రమాదం భౌతికంగా లేదా ఆర్థికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అపరిచిత వ్యక్తుల, తెలియని వాళ్ళు వలన సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ రాబోయే 2 రోజుల్లో మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార పని మీద కావచ్చు, లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు. ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్లోనో బస్సులోనో మీకు పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు. వారు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు అస్సలు తీసుకోవద్దు. మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువులను దొంగిలించే లేదా మీకు హాని తలపెట్టే అవకాశం ఉంది. మీ ప్రయాణ వివరాలను, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వాడితో చర్చించవద్దు, వారితో పంచుకోవద్దు. అపరిచితుల వలన కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఆర్థిక మోసం కూడా. మీకు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మీకు బహుమతి వచ్చింది, మీ కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పి మీ బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకండి. మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు. ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తులు చెప్పే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని చెప్పే వాళ్ళంతా కూడా మోసగాళ్లే అని గుర్తుంచుకోండి. కొత్తగా పరిచయమైన వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈ అపరిచితుల పరిచయం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చేంత ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువులు ఎవరైనా ఉంటే వారు కొత్త వ్యక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు. అందుకే ఈ 2 రోజులు మీకు కొత్తగా పరిచయమయ్యే ప్రతి వ్యక్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈ రాశి వారి మంచితనాన్ని, త్వరగా నమ్మే గుణాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలను చూసి భయపడవద్దు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం సమస్యను చెప్పటమే కాదు, దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతను తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా, నమ్మకంతో పాటించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం రోజు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లు పోయండి. ఆ తర్వాత మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక అక్కడే చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామం స్తోత్రాన్ని ఒక్కసారైనా సరే పూర్తిగా చదవండి లేదా భక్తితో వినండి. రావి చెట్టు విష్ణు స్వరూపం. దీనికి పూజ చేయటం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా ప్రాణగండాలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు, పాయసము, శనగలు వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం 5 భక్తులకు పంచిపెట్టండి. దుర్గాదేవి సర్వదుష్ట శక్తుల నుండి, ప్రమాదాల నుండి కాపాడే తల్లి. ఆమె అనుగ్రహం ఉంటే ఎలాంటి ప్రమాదము మిమ్మల్ని సమీపించదు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యునికి నమస్కారం చేయండి. వీలైతే 12 సూర్య నమస్కారాలు చేయండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. సూర్య నమస్కారం తర్వాత ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించండి. ఇది శత్రువుల నుండి, ప్రమాదాల నుండి రక్షించే అమోఘమైన కవచం లాంటిది. ఈ స్తోత్రాన్ని పఠించటం వల్ల మనస్సుకు ధైర్యము, శరీరానికి శక్తి వస్తాయి. ఈ రాశి వారికి రానున్న 48 గంటలు కొంచెం సవాళ్లుగా ఉన్నప్పటికీ భయపడవలసిన పనేమీ లేదు. సరైన అవగాహన, తగిన జాగ్రత్తలు, భగవంతునిపై నమ్మకంతో చేసే పరిహారాలు మిమ్మల్ని ఏ ప్రమాదం నుండైనా కాపాడుతాయి. రాబోయే 2 రోజులు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఆన్లైన్లో పరిచయమయ్యే వారిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ధైర్యంగా ఉండండి. గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి, కానీ మన సంకల్పం, మన జాగ్రత్త, మన భక్తి ఆ మార్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలదు.